చేపల పులుసు టేస్టీగా చిక్కగా నీచు వాసన లేకుండా చాలా రుచిగా రావాలంటే ఈ ప్రాసెస్లో చేస్తే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే మంచిగా శుభ్రంగా కడుక్కున్న కొరమీన్ చేపలు 1 కేజీ తీసుకున్నాను. అందులోకి 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. మాది కార పొడి ఎక్కువ కారంగా ఉంటుంది కాబట్టి 1.5 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. వేయించిన జీలకర్ర మెంతి పొడి 1/2 టేబుల్ స్పూను, పసుపు, గరం మసాలా వేసుకోవాలి. కారం మామూలుగా ఉంటే 2 టేబుల్ నుండి 3 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవచ్చు. తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్నాక ఉల్లిగడ్డ 1 మీడియం సైజుది ఇట్లా కాల్చుకోవాలి. ఇట్లా కాల్చుకొని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఆ కాల్చిన ఉల్లిగడ్డ పేస్ట్ ఇందులో వేసుకోవాలి. ఈ కాల్చిన ఉల్లిగడ్డ పేస్ట్ వేస్తే చేపల కూర గుమగుమలాడుతూ చాలా బాగుంటుంది. నీసు వాసన రాదు. మొత్తం కలిసేట్టు కలుపుకోవాలి. మంచిగా ఇట్లా కలుపుకోవాలి. వేయించిన ధనియాల పొడి వేయడం మర్చిపోయాను, అందుకే మళ్ళీ వేసుకుంటున్నాను. వేయించిన ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇట్లా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పల్లి నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ రంగు మారేంత వరకు వేయించుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఇందాక మ్యారినేట్ చేసి పెట్టిన ఫిష్ ఇందులో వేసుకొని కొంచెం మసాలా మిగిలిపోయింది కదా, అందులో చింతపండు రసం పోసుకొని కలుపుకొని ఇందులో వేసుకోవాలి. వేసుకొని పులుసుకు తగ్గట్టుగా నీళ్ళు పోసుకోవచ్చు. నేను 1 గ్లాస్ వాటర్ పోసుకున్నాను. పోసుకొని కలుపుకోవాలి. స్టార్టింగ్ గంట పెడితే ఏం కాదు, కాకపోతే చేపలు ఉడికేటప్పుడు గంట పెట్టద్దు, చేపలు ఇచికిపోతాయి. హై ఫ్లేమ్ మీద 10 నిమిషాలు ఉడకనివ్వాలి. మూత పెట్టకుండా అక్కడే ఉండి ఉడికించుకోవాలి. ఇట్లా ముక్కలు పైకి తేలితే చేపల కూర తయారైపోయినట్టే. ముక్కలు పైకి తేలుతూ ఉంటాయి ఉడికేటప్పుడు. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మొత్తం చల్లారినాక తింటే చాలా బాగుంటుంది. నైట్ వండుకొని పొద్దున తింటే ఇంకా చాలా బాగుంటుంది. అంతే, ఎంతో సింపుల్గా చిక్కటి గ్రేవీతోటి నీచు వాసన లేకుండా చేపల కూర తయారైపోయింది.